लक्ष्मीं क्षीरसमुद्रराजतनया श्रीरङ्गधामेश्वरी दासीभूत समस्तदेववनितां लोकैकदीपाङ्कुरा. ఏంటండి ఇంత రిలాక్స్గా ఉన్నానని చూస్తున్నారా? శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం. అమ్మవారిని ఎలా రెడీ చేయాలి, పూజ సామాగ్రి అంతా ఎక్కడ దొరుకుతుంది? ఇప్పుడు నో టెన్షన్, ఒక్క క్లిక్తో పూజా సామాగ్రి అంతా ఈ పూజాస్టోర్.in నుంచి మా ఇంటికి వచ్చేసినాయి. మరి ఈ బాక్స్లో ఉన్నాయి చూద్దామా? చక్కగా అలంకరించిన అమ్మవారి విగ్రహం, పూజకు కావాల్సిన అన్ని రకాల వస్తువులు, వ్రత విధాన పుస్తకం. ఇంకెందుకు ఆలస్యం, ఒక్క క్లిక్తో మీరు కూడా అమ్మవారిని మీ ఇంటికి ఆహ్వానించేయండి ఈ పూజాస్టోర్.in. సౌభాగ్యలక్ష్మీ రావమ్మ, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ. ధనుసు రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. రాశ్యాధిపతి చతురాధిపతి అయిన గురువు అష్టమంలో ఉన్నారు. భాగ్యాధిపతి అయిన రవి అష్టమంలో ఉన్నారు. తృతీయాధిపతి అయిన శని చతుర్థంలో ఉన్నారు. అర్ధాష్టమి నడుస్తుంది. పంచమాధిపతి వ్యయాధిపతి అయిన కుజుడు సప్తమ స్థానంలో ఉన్నారు. ప్రభుత్వ పరంగా చిన్న చిన్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి సమస్యపోతాయి. శత్రువులు కూడా మిత్రులుగా మారుతారు. ఒక నూతన అధ్యాయానికి శ్రీకారం చుడతారు. ప్రమోషన్ కావచ్చు, లేదా వేరే చోట బదిలీ కావాల్సి ఉంటే ప్రయత్నాలు ప్రారంభించండి. మంచి అవకాశాలు కలిసి వస్తాయి. స్థానచలనం అనేది ఏర్పడే అవకాశం గోచరిస్తుంది. ప్రభుత్వ రంగంలో కావచ్చు, ప్రైవేట్ రంగంలో కావచ్చు. వీరికి అర్ధాష్టమి నడుస్తుంది. చతుర్థంలో శని ఉన్నారు కాబట్టి మనసు పరిపరివిధాలుగా ఉంటుంది. ఏ పని చేసినా నిదానంగా ఉంటుంది. ఇలాగే ఉంటుందా అని అనుకుంటారు. ప్రతిరోజు శని స్తోత్రం, దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి. తప్పకుండా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. దశమాధిపతి సప్తమాధిపతి అయిన బుధుడు కూడా అష్టమంలో ఉన్నారు. లాభాధిపతి అష్టమాధిపతి అయిన శుక్రుడు దశమ స్థానంలో నిలిచిబడి ఉన్నారు. భూ సంబంధించిన వ్యవహారాలు, కోర్టు వ్యవహారాలకు సంబంధించిన వ్యవహారాలు కాస్త ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. ఏదైనా స్థిరమైన నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్ళాలి. రావాల్సిన ధనం ఏదవుతుందో అవి సమకూరుతుంది. ఖర్చులు కూడా అధికంగానే ఉంటుంది. నూతన ఒప్పందాలు చేసుకోవడం కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి సఫలీకృతం అవుతుంది. అదేవిధంగా సంతానం సంబంధించిన విద్యా విషయాలు చక్కగా కలిసి వస్తాయి. సంతాన అభివృద్ధి బాగుంటుంది. సంతానంలో ఒకరికి ప్రభుత్వ పరంగా ఉద్యోగం వచ్చే అవకాశం గోచరిస్తోంది. అదేవిధంగా విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకునే విద్యార్థులు కూడా కాలం అనుకూలంగా ఉంది. చక్కటి ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. వ్యాపార సంబంధించిన వ్యవహారాలు, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి కాస్త పనులు నిదానంగా ఉంటుంది. ఆదాయానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఆదాయ మార్గాలు బాగుంటాయి. మీరు కష్టానికి తగిన ప్రతిఫలం ఏదైతే ఉందో అది కొంతవరకు లభిస్తుంది. వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాల్లో తప్పకుండా మంచి సంబంధం కుదురుతుంది. ఈ రాశిలో మించిన స్త్రీలకు వృత్తిపరంగా, వ్యాపారపరంగా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. చెప్పుకోదగ్గ స్థాయిలో ఇబ్బందులు ఏమి ఉండవు. అయితే ఒక మాట తీరు వల్ల మనం ఎదుటి వారికి నచ్చకపోవచ్చు. మనం దురుసుగా మాట్లాడామో లేదంటే స్ట్రేట్ ఫార్వర్డ్గా మాట్లాడామని చెప్పేసి అని అనుకుంటారు. కానీ మీరు మాట్లాడే తీరు కరెక్ట్గానే ఉంటుంది. కానీ అర్థం చేసుకునే విధానం వేరుగా ఉంటుంది. కాబట్టి ఎందుకు వచ్చినా మనకెందుకులే, మన పని మనం చేసుకుపోదాం అన్న ఆలోచనతో ఉంటారు. అలాగే ఉండండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటప్పుడు గురువారం కానీ శుక్రవారం వినండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులు, లక్ష్మీ తామర్తులతో కలిపి దీపారాధన చేయండి. అదేవిధంగా ఉదయం సాయంత్రం మొగల్పువ్వు కుంకుమ, ఆరవాల కుంకుమ, కుబేర కుంకుమతోటి అమ్మవారికి అష్టోత్తంతో పూజ చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ పూజాస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజాస్టోర్.in